ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలోని పరమేశ్వర నగర్లో సుమారు 25 రోజుల నుంచి మద్యం షాపు వద్దు బాబోయ్ అని అంటూ మహిళలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వానికి మాత్రం చీమగుట్టినంత కూడా లేదు. దీంతో గత 25 రోజుల నుంచి మహిళలు పురిటి బిడ్డలతో సహా అక్కడ కూర్చొని మద్యం షాప్ వద్దని కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈరోజు గాంధీ బొమ్మ దగ్గర అంటే ప్రజా సంఘ నాయకులు మొత్తం వచ్చి బ్రాందీ షాప్ వద్దంటూ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా సిపిఎం ప్రజా సంఘ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదు. చెప్పండి, అంటే 25 రోజుల నుంచి మద్యం షాప్ వద్దని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి స్పందన లేదు, ఏమంటారు? ఈరోజు గతంలో చంద్రబాబు మేము అధికారంలోకి వస్తే మద్యాన్ని నియంత్రిస్తాం, అదేవిధంగా నాసి రకమైనటువంటి మద్యాన్ని ప్రజలకి ఏదైతే అందుబాటులో ఉంటే దాన్ని తీసేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా వైన్ షాపులకి పర్మిషన్లు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా గతంలో ఏ డిస్టిలరీస్ అయితే లిక్కర్ సప్లై చేస్తున్నాయో అవే డిస్టిలరీస్ ధర తగ్గిస్తారని చెప్పాడు. అందులో ధర తగ్గించకపోగా ఈరోజు ప్రజా ఆవాసాల మధ్యలోకి, ప్రభుత్వ పాఠశాలలు ఉండే దగ్గరికి, అదేవిధంగా మసీదులు ఉండే దగ్గరికి, అదేవిధంగా దేవాలయాలు ఉండే దగ్గరికి ఏదైతే జీవోలు ఉండేటటువంటి నిబంధనల ప్రకారం 200 మీటర్ల లోపు ఉండకూడదు అనేటటువంటి జీవోలు స్పష్టంగా ఉన్నా ఈరోజు నేను అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏమిటంటే వక్ఫ్ బోర్డులో ఉంటేనే మేము మసీదులకి పక్కన పెట్టకుండా ఉంటాం, అదేవిధంగా దేవాలయాలన్నీ ఎండోమెంట్లో ఉంటేనే మేము దాన్ని పరిగణలో తీసుకుంటామని మాట్లాడుతున్నారు. ఈరోజు నెల్లూరులో మంత్రి గారిని అడుగుతున్నాం, నెల్లూరులో ఉండేటటువంటి దేవాలయాలన్నీ ఎండోమెంట్లో ఉన్నాయా? నెల్లూరులో ఉండేటటువంటి మసీదులన్నీ వక్ఫ్ బోర్డులో ఉన్నాయా? మీరు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఉండేటటువంటివి చట్టపరంగా మనం చట్టంలో ఉండేటటువంటి లొసుగోల్ని తీసుకొని అవి తీసుకొచ్చి ఈరోజు అక్కడ ఆడపిల్లల హాస్టల్ ఉంది, అదేవిధంగా మదర్సా హోమ్ ఉంది, మసీదు ఒక పక్క ఉంది, దేవాలయం ఒక పక్క ఉంది. ఈ విధంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఒక వైన్ షాప్ని పక్కకి జరపమంటే కనీసం మీరు దాన్ని పట్టించుకోలేదంటే అది జరిపిన దాని వల్ల ప్రభుత్వానికి నష్టమా? ఎందుకు ఈ విధంగా ఈరోజు ఆడబిడ్డలు, అదేవిధంగా సోదరులందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కలిసి వచ్చి రోడ్ల మీద నిరసన తెలియజేస్తుంటే కూడా ఈ ప్రభుత్వంలో మార్పు రాలేదంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది, జీవోలో ఉండేటటువంటి లొసుగుల్ని పక్కన పెట్టండి. మీరు నిజంగా అక్కడ ప్రజలు కనుక ఎవరైనా వ్యతిరేకిస్తే అటువంటి షాపుల్ని స్వచ్ఛందంగా మీరే వేరే చోటికి తరలించాలి తప్ప ఏదో బలవంతంగానో దీని మీద ఏదో మేము అధికార పార్టీ వాళ్ళని వెనక్కి తగ్గకూడదనేటటువంటి తత్వాన్ని మార్చుకొని మీరు వెంటనే వైన్ షాప్ని కనుక తొలగించకపోతే కాంగ్రెస్ పక్షాన దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, మామూలుగా ఏంటంటే గుడికి బడికి రూల్స్ నిబంధనలు పక్కన పెట్టండి, ప్రజలు అయితే ఇబ్బంది పడకూడదు. ఎక్కడైనా బ్రాందీ షాప్ వచ్చి ఇంకోటి ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పెడుతుంటే ఏదైనా అక్కడ తీయాల్సిందే. అలాంటి పరిస్థితులు ఎందుకు అధికారులు స్పందించడం లేదు? ఏదైతే నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ పేరుతో వాడవాడల వీధుల ఇష్టానుసారంగా మద్యం షాపులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దానికి ఆన్సర్, ఏదైతే మద్యం షాపుల పైన వచ్చే ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని నడపాలంటున్నారు. అంటే విజనరీ లీడర్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో సంపదని సృష్టించే వ్యక్తి అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు ఆయన గురించి, మంచి లీడర్ అని చెప్పి. ఆ ఉద్దేశంతోనే ఈసారి ఆయన యొక్క హై మెజార్టీతో ప్రజలందరూ గెలిపించారు. కానీ ఆయన సంపద సృష్టించడం మానేసి వైన్ షాపుల మీద వచ్చే ఒక సంపదతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి ఆలోచన చాలా దుర్మార్గపు ఆలోచన అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ వైన్ షాపులు పెట్టడం వల్ల ప్రజలకి చాలా నష్టం. నిబంధనలు ఉన్నాయి, ఏదైతే గుడి ముందు, బడి ముందు, అదేవిధంగా స్కూళ్ళ ముందు, అదే చర్చిల ముందు, మసీదుల ముందు 100 మీటర్ల దూరంలో వైన్ షాపులు ఉండాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఈరోజు మనం అడిగితే మసీదు వక్ఫ్ బోర్డులో ఉందా, అదేవిధంగా చర్చి కానీ గుళ్ళు కానీ ఎండమెంట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాకు ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా ఉంటేనే మేము పరిగణనలో తీసుకొని ఆ మద్యం షాపుల్ని తొలగిస్తూ ఉంటున్నారు. ఈ ఆలోచన అసలు మాకు అర్థం అవ్వట్లేదు. ఏది అయినా కూడా ప్రజలకు నష్టం కలిగించే ఏ వస్తువైనా కూడా, ఏ విషయమైనా కూడా ప్రభుత్వం పరిగణనలో తీసుకోవాలా. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే ఏ పని అయినా కూడా ప్రభుత్వాలు చేయకూడదు. అక్కడ స్థానికంగా ఉండేటువంటి మహిళలు కానీ ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున మాకు దీనివల్ల నష్టం జరుగుతుంది, పరమేశ్వర నగర్ వాకర్స్ రోడ్లో ఉన్నటువంటి
లక్కీ వైన్స్ షాప్ నెంబర్ 30 అక్కడ పెట్టినటువంటి ఆ వైన్స్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ మద్యం షాప్ ఇక్కడ పెట్టబాకండి, వేరే చోట పెట్టుకొని చెప్పి దాదాపు 25 రోజుల నుంచి పోరాటం చేస్తున్న ఈ ఎక్సైజ్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా దారుణం. కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏదైతే లక్కీ వైన్స్ నుంచి కనుక ఒక 2-3 రోజులే టైం ఇస్తున్నాం, అక్కడ కానీ తొలగించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి చెప్పండి, అంటే పరమేశ్వర నగర్లో ఒక పక్క బ్రాందీ షాపు, మరో పక్క నిరసన కార్యక్రమం లేడీస్ చేస్తున్నారు. మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. కొంతమంది చిన్న పిల్లలు పాలు లేక ఏడుస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మద్యం షాప్ వద్దని ఆందోళన చేస్తుంటే పక్కన జల్సాగా మద్యం తాగుతున్నారు. ఇలాంటి దృశ్యాలు మీరు ఎలా చూస్తారు ఒక మహిళగా? ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ఇప్పుడు ఓట్లు వేసి గెలిచిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి ఏ అధికారి అయినా కూడా స్థానికులు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. అలాగే ఇప్పుడు మద్యం ఇళ్ల మధ్యలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మసీదులు, చర్చీలు, గుడులు వద్ద మసీదులు బాందీ సభలు పెట్టకూడదు. పెట్టడమే కాకుండా మహిళలు అక్కడ ఉండే నివాసం చేస్తారు. ఇలా తాగి ఎన్నో మంది పేదవాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. తర్వాత మహిళలకు ఈ విధంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఏది కూడా ప్రభుత్వం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఈ స్థానికులు ఓటు వేయడం వల్లే అధికారంలోకి వచ్చారు ప్రభుత్వంలో ఉన్న అధికారులు. కాబట్టి ఆ స్థానికులే కోరుతున్నప్పుడు మీరు మద్యాన్ని ఇళ్ల మధ్యలో పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇలా పెట్టకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు సమాజంలో చాలా జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మద్యం మత్తులో చిన్న 6 ఏళ్ల పాప దగ్గర నుంచి పెద్ద వయసు ఉన్న వృద్ధాప్యంలో ఉన్న మహిళల వరకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి వెంటనే అక్కడ ఏదైతే మసీదు వద్ద కానీ ఇళ్ల మధ్యలో పెట్టిన బ్రాందీ షాప్ని వెంటనే తొలగించాలి. ఎందుకంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది రాంగ్. ఇది కాబట్టి వెంటనే ఆ మద్యం షాప్ని తొలగించాలని మేము కోరుకుంటున్నాం. ఒక్క మహిళ దూబగుంటలో రోసమ్మ అనే మహిళ, ఆమె చేసిన ఆందోళన సారాయి ఉద్యమమే. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ సారాయి లేకుండా చేశారు. కనీసం ఒక్క షాపుని కూడా ఆపలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజా సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ. మీరు ఆ విధంగా అనుకోవచ్చా? అనుకోవాలి. రాబోయే రోజుల్లో ప్రతి మహిళ కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడ కూడా మేము ఇళ్లల్లో కూర్చుంటే ఇంకా ఇవి చాలా దగ్గరలో కూడా జరుగుతుంది. చాలా ఏరియాల్లో పెట్టారు. దీనివల్ల ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి చాలా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. కేవలం ఇలాంటి మద్యం ఇక్కడ ఇళ్ల సందుల్లో మద్యాలను పెట్టి, ఎందుకంటే తల్లిదండ్రులు కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, చదువు లేక బిడ్డలు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎన్నో అత్యాచారాలు మహిళల మీద జరుగుతున్నాయి. ఇలాంటి కారణాలు, ఇలాంటి ఇబ్బందులు మహిళలకు కలిగించకుండా ఉండాలంటే ఇలాంటి మద్యం షాపుల్ని పెట్టకూడదు. ఇలాంటివి బంద్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్న మీరు గమనించండి. అధికారంలోకి వచ్చే ముందు మీరేం చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు? మీరు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కువగా దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలని మీరు అరికట్టాలి. లేదంటే ఇంకా పెద్ద ఎత్తున మహిళలను కూడా మేము ముందుకు వచ్చి మేము ధర్నా చేస్తాం. ఈ పరిస్థితి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏం హామీలు ఇచ్చారు, అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటున్నారు. గత 25 రోజుల నుంచి ఒక్క మద్యం షాపు తీయడానికి అధికారులు కావచ్చు, అదే ప్రభుత్వం కానీ కనీసం వాళ్లకు చీమ కుట్టినంత లేదు. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కన్నెర్ర చేస్తే మాత్రము ఆ మద్యం షాపు ఉండదని కూడా ఒక మహిళా నారీమణి అయితే చెప్తా ఉంది. వీడియో ప్రదీప్ గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.